అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చిన్నప్పుడు మా అవ్వ ఎక్కువగా చేసిద్దండి రోట్లో ఈ గోంగూర పచ్చడి అనేది. చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. ఈరోజైతే నేను మా చిన్నప్పుడు ఎలా చేసేదని చెప్పేసి నేను ఆ ప్రాసెస్ అయితే మీకు ఈరోజు చూపిస్తానండి. అప్పట్లో ఎక్కువ రోట్లో నూరుకునేవాళ్ళు కదండీ! పచ్చళ్ళవి కూడా మనకి ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసినాయి కాబట్టి అందరూ మిక్సీల్లో చేసేసుకుంటున్నారండి పచ్చళ్ళు. కానీ రోట్లో నూరిన పచ్చళ్ళు టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది. నాకైతే మా అవ్వ చిన్నప్పుడు చేసే వంటలే ఎక్కువగా గుర్తొస్తూ ఉండేవండి. రోట్లో నూరే చింతకాయ పచ్చడి, రోట్లో నూరే గోంగూర పచ్చడి, ఇలా అన్నీ కూడా దోసకాయ, పచ్చిబద్దల పచ్చళ్ళు ఇలా మన మన అమ్మమ్మలు, అవ్వలు నూరిన పచ్చళ్ళే చాలా కమ్మగా ఉంటాయండి. వేడి వేడి అన్నంలో గనక మనం వేసుకొని తిన్నామంటే ఈ చికెను, మటను, ఇలా పన్నీరు ఇవన్నీ కూడా ఏవి వాటికి సాటి రావండండి. అంత కమ్మగా ఉంటాయండి. ఆ పచ్చడైతే నేను ఎలా అనేది చూపిస్తానండి ప్రాసెస్. ముందుగా నేనొక ఎండుమిర్చినైతే తీసుకొని చక్కగా ఒక 10 కాయలైతే తీసుకున్నానండి. బాగా కారంగా ఉంటాయవి. అవైతే ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత 3 కట్టలైతే గోంగూర తీసుకున్నానండి నేను. అది కూడా చక్కగా ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా ఉడకబెట్టేసుకొని నీళ్ళన్నీ ఇంకిన తర్వాత పక్కన పెట్టేసుకొని రోలంతా కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ఇంక మనం వేయించుకున్న ఎండుమిర్చి, అలానే చిన్నుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర అండి. ఈ 3 మనం ముందు రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదండీ! మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా కూడా మొత్తం దంచేసుకోండి. మిర్చి అంతా కూడా మెత్తగా దంచుకున్నారంటే మనకి చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి. దాంట్లోనే కొంచెం కల్లుప్పు, అలానే ఈ జీలకర్ర, చిన్నుల్లిపాయలు ఈ 3 కూడా వేసి మెత్తగా దంచేసుకోండి రోట్లో. మెత్తగా దంచుకున్నామంటే మనకి చక్కగా కూడా పచ్చడనేది చాలా బాగా వస్తుందండి. ముందుగా మనం ఇలా కదుపుకుంటూ మెత్తగా దంచేసుకోండి. ఈ ఎండుమిర్చి, అలానే కల్లుప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు కూడా మొత్తం దంచేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండండి. నా ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్, మీషో హోల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చుతాయి. అలానే షార్ట్స్‌లో మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయండి. ఆ టిప్స్ కూడా చూడండి. మీకు యూజ్ అవుతాయండి. బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ ఇలా అన్ని టిప్స్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. అలాగే నా ఛానల్‌లో అన్నీ ఉంటాయండి. మీషో హోల్స్ అలాగే రెసిపీసు, అలానే ఓల్డ్ పాత కాలంలో ఉన్న రెసిపీస్, అలానే లేటెస్ట్‌గా మనకి పలావులు, అలానే చికెన్ గ్రేవీ కర్రీ ఇలా అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ తప్పకుండా చూడండి మీరు. మీకు వీడియోస్ అనేవి నచ్చుతాయండి. వీడియోని మటికి చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక నేను అవన్నీ కూడా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఈ గోంగూరను కూడా రోట్లో వేసుకొని ఒక్కసారి అలా మెత్తగా మనం బండతో మొత్తం కూడా అలా మెదిపేసుకోండి. అది కూడా మెదిగిన తర్వాత మెత్తగా మనం ఇంకా ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న ఈ చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పును కూడా కొంచెం సేపు ఈ గోంగూరననేది మెత్తగా చేసుకున్న తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు చక్కగా మీరు మొత్తం కూడా మళ్ళీ రోట్లో దంచేసుకోండి. ఇందులో మీకొకటి చూపిస్తానండి నేను. చాలా మంది కూడా ఇలా రోటి పచ్చడిలో ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటారండి. అలా కాదండి. అలా కాకుండా ఇలా నేను చూపిస్తాను చూడండి. అలా గనక మీరు వేసి దంచుకున్నారంటే ఈ పచ్చడికి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇదిగోండి ఇందాక నేను మెత్తగా నూరి పెట్టుకున్న అదైతే వేసేసుకొని చక్కగా మళ్ళీ మొత్తం అంతా కూడా కలిపేటట్టు నేను రోట్లో దంచుకుంటున్నానండి. అలాగే మీలో రోటి పచ్చళ్ళు ఎవరికిష్టమో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండండి. మనం మిక్సీలో చేసుకున్న వాటికన్నా కూడా ఇలా రోట్లో నూరుకుంటే ఏ పచ్చడైనా చాలా కమ్మగా ఉంటుందండి. మనం ఓన్లీ నన్నడిగితేనండి పల్లీ చట్నీ అదొక్కటేనండి మనం మిక్సీ పట్టుకుంటే బావుంటుంది. మిగిలిన పచ్చళ్ళు ఏవైనా సరే మనం రోట్లో నూరుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిందేనండి. పచ్చళ్ళైతే రోట్లో నూరుకున్నవి. ఇప్పటి వరకు కూడా ఎవరు ట్రై చేయకపోతే నేను ఉప్పు అది సరిపోయిందో లేదో అని చెప్పేసి ఉప్పు చెక్ చేస్తాను.
వేసుకున్నానండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కొంచెం అయితే యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కూడా అంతా కలిపేటట్టు మొత్తాన్ని కలిపేసుకోండి. ఇదిగోండి చక్కగా నేనైతే మొత్తాన్ని ఇలా స్పూన్‌తో చేసుకుంటూ మనం పచ్చడనేది నూరేసుకుంటేనండి మనకి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇదిగోండి నేను చెప్పాను కదా! ఒక ఉల్లిపాయనైతే పైనంతా పొట్టు తీసేసి ఉల్లిపాయ వేసేసి మధ్యలో రోలుతో 2, 3 సార్లు అలా దంచేసుకోండి. అదనేది మనకి నలిగిపోతుంది. మనం గోంగూర పచ్చడిలో మధ్యలో ఈ ఉల్లిపాయ మనం తినేటప్పుడు గనక తగులుతుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా నేను ఒక ఉల్లిపాయనైతే వేసుకొని ఇలా దంచేసుకున్నానండి. చాలా బావుంటుందండి ఇలా ఉల్లిపాయ వేసి దంచుకోవడం ద్వారా. అలానే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండండి. కొంచెం కష్టమేనండి రోట్లో నూరడం అనేది. కాకపోతే ఓపిక తెచ్చుకొని కనుక ఇలా నూరుకొని చేశారంటే గనక మనకి తినడానికి నోటికి చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడనేది. ఇదనే కాదండి మన రోట్లో నూరిన ఏ పచ్చడైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకు ఓపిక అనేది ఉండాలండి. రోట్లో నూరాలంటే చేతులు నొప్పిగా ఉంటాయి. అలానే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అదే మిక్సీ అనుకోండి ఒకసారి వేసేస్తే మనకి చక్కగా అది మొత్తం గ్రైండ్ చేసేస్తుంది కాబట్టి, ఇంక నేను రోట్లో పచ్చడంతా అయితే ఇలా ప్లేట్‌లోకి తీసేసుకున్నానండి. ఇంకా తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకోకపోయినా బావుంటుంది. బట్ తాలింపు వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది బావుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు నేను కరివేపాకు అలానే కొంచెం ఇంగువ ఇవే యాడ్ చేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. ఆ విషయం కనుక మీరు గుర్తుపెట్టుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఇలా తాలింపైతే వేసేసుకుంటున్నాను. ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసారంటే చక్కగా మనకి గోంగూర పచ్చడనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అంతేనండి. ఇంకా సూపర్‌గా ఉంటుంది.